మింగా మెతుకు లేదు మీసాలకి సంపంగి నూనె అని సామెత ఉంది. కనీసం ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు అన్నా డిఎంకేకి. సరే 45 సీట్లు వస్తే ప్రతిపక్షం అంటే ప్రధాన ప్రతిపక్ష స్థానం ఇప్పుడు డిఎంకేకి వచ్చింది. ఓడిపోయినటువంటి డిఎంకేకి వచ్చింది. గెలవాల్సినటువంటి అన్నా డిఎంకే తృతీయ స్థానానికి పడిపోయింది. అలాంటి అన్నా డిఎంకేకి సంబంధించిన అంశుగన్ తాజాగా ఓ స్టేట్మెంట్, సంచలనం చూడబోతున్నారు మీరంతా అన్నటువంటిది. ఏంటయ్యా అంటే 118 స్థానాలతో అన్నా డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుంది? టీవీకే నుంచి ఎవరు రారు, అడిగితే కొడతారు. డిఎంకే నుంచి ఎవరు రారు, ఆ డిఎంకే వాళ్ళతో ఎవరుతారన్న వీళ్ళు బేరం ఆడుతున్నారా? వీళ్ళ దాంట్లోనే చీలికలు వచ్చి 27 మంది వెళ్ళి పాండిచ్చేరిలోని ఫామ్ హౌస్లో కూర్చుని ఉన్నారు. మిగతా వాళ్ళు అటు ఎక్కడ వెళ్ళిపోతారో అన్నటువంటి లెక్క ఉంది, ఏది విజయ్ వైపు వెళ్ళిపోతారో అని. అలాంటి స్థితిలో లేదు లేదు మేమే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటే ఆ చీలిపోకుండా ఏదో నాటకం ఆడుతున్నట్టున్నాడు మంచిగా. ఆ స్టేట్మెంట్ ఉద్దేశం అదే కనబడుతుంది. కాకపోతే ఇక్కడ రోజు పోయే కొద్దీ గేమ్ పెరుగుతూ ఉంటుంది.